విధానాన్ని ఢిల్లీలో ఉన్నటువంటి నాయకులకు చెంపపెట్టుగా చేసి వాళ్ళ మెడలు వంచి మేము తెలుగువారిమే అని చెప్పేసి గర్వంగా చెప్పుకునే విధంగా తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు. అదే కాకుండా బడుగు బలహీన వర్గాలకు గ్రామీణ స్థాయిలో పంచాయతీ వీధుల్లో కానీ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఉండేటివి కాదు. ఆయనే రిజర్వేషన్లు తీసుకొని వచ్చి ఈరోజు బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం అంటే ఏందో ఆయన చూపిస్తున్నటువంటి గొప్ప మహానాయకుడు. మన భారత రాజ్యాంగంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అంతకంటే ముందు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 83 వరకు ఏ రాజకీయ పార్టీలు అమలు చేయకపోతే దాన్ని అమలు చేసినటువంటి గొప్ప నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఈరోజు బడుగు బలహీన వర్గాల వారు రాజకీయంగా చైతన్యమై ముందుకు వస్తున్నారంటే అది ఒక ఎన్టీఆర్ యొక్క పుణ్యమే. తర్వాత మహిళలకు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మహిళలు చదువుకోవాలి, మహిళలు ముందుకు రావాలని చెప్పేసి మహిళల కోసం మన దేశంలోనే మొట్టమొదటి మహిళా విశ్వవిద్యాలయాన్ని స్థాపించింది ఎవరంటే మన ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారు ఎస్వి యూనివర్సిటీ పద్మావతి మహిళా యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. తరువాత మహిళలకు చట్టసభల్లో వారికి సమానమైనటువంటి అధికారం కావాలని చెప్పేసి వారికి ఆస్తి హక్కును కూడా కల్పించినటువంటి గొప్ప వ్యక్తి ఎవరంటే ఒక ఎన్టీ రామారావు గారే. అలాంటి ఎన్టీ రామారావు గారు మన కోసం, మన పిల్లల కోసం, మన భావి తరాల కోసం చేసినటువంటి కృషిని స్మరించుకుంటూ ఆయన ఏర్పాటు చేసినటువంటి పార్టీని ఈ రోజుకి కూడా మనం అందరం భుజాన జెండా వేసుకొని మోస్తున్నామంటే దానికి కారణం ఎవరంటే మన నందమూరి తారక రామారావు గారు. ఆయన నడిచినటువంటి వాటిలోనే ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు